శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ వారం అంతా కూడా రాశి యందే రవిగ్రహ సంచారం. ఇది జాతకుడికి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. తన సమర్థవంతంగా ఏదైనా సాధించగలను అనే పట్టుదల జాతకుడికి ఏర్పడుతూ ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ఈ సమయంలో మీరు కొత్తగా ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే 100% మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలు కూడా చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది విషయంలో అధిక శ్రమ వల్ల అధిక తిరగడం వల్ల కొద్దిపాటి అనారోగ్యానికి కూడా గురి అవ్వడం జరుగుతుంటుంది. అలాగే మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ వారం 8వ తారీఖు నుంచి తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడితో కలిగిపోతున్నాడు. ఇది మీరు ఏదో ఒక శుభకార్యం నిమిత్తం ఏదో ఒక గొప్ప ప్రయత్నం కోసం మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. ఈ సమయంలో మీ దగ్గర బంధువుల్ని చాలా వరకు కలుసుకొని వారిని ఏదో ఒక విషయంలో మీరు వాళ్ళని ఆహ్వానించడం కానీ వారి సలహా తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలోనే మీకు బాగా విద్యావంతురాలు బాగా చదువుకున్నటువంటి ఒక స్త్రీతో మీకు పరిచయం ఏర్పడుతుంది. వారి సూచనలు సలహాలతో మీలో ఉన్నటువంటి తప్పులను ఏమైనా సరిదిద్దుకొని మీ జీవితాన్ని మంచి గమ్యానివో మంచి మార్గంలోకి మారే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఆ స్త్రీ వల్ల మీ జీవిత గమనం మారబోతుంది. మరి కొంతమందికి ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా వరకు ఈ ప్రయత్నం మీ వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఒక మంచి సాంప్రదాయ కుటుంబంలో ఉన్నటువంటి వధువు కానీ వరుడు కానీ రావడం వల్ల వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి. త్వరలో ఒక పెళ్లి సంబంధం కూడా మీకు కుదిరే అవకాశం ఉన్నది. ఏదైనా ఒక మంచి మిత్రుల సహకారంతో మీ జీవితం ముందడుగు వేసే అవకాశం ఉంది. ఎవరు ఏమి చెప్పినా అది జాగ్రత్తగా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మీ విజ్ఞతను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ఈ రాశి వారికి ధనస్థానం లాభస్థానం రెండు కూడా అనుకూలంగా ఉండడం జరిగింది. ప్రధానంగా ధనస్థానంలో ఉన్నటువంటి బుధగ్రహం మీకు అటు వ్యాపార పరంగా కానీ మీ వాక్చాతుర్యం వల్ల కానీ మీ తెలివితేటల వల్ల కానీ ఆర్థిక పరంగా ధన సంపాదన పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మీకు ఆర్థిక పరంగా చాలా వరకు సహకరించే అవకాశం ఉంటుంది. తర్వాత లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ప్రధానంగా మరి భాగ్య రాజ్యాధిపతిగా అటు గురువుల సహకారం లభిస్తుంది, తండ్రి గారి సహకారం లభిస్తుంది, దైవ సంకల్పంతో మీరు అనుకున్న పనులు నెరవేరడం జరుగుతుంది. ఇక ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఉద్యోగపరంగా ఎప్పట్లాగే మీరు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. కొంతవరకు అదనపు ఆదాయం కూడా ఈ సమయంలో లభించడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజ భగవానుడు కొన్ని బాధ్యతలు మీ మీద రావడం జరుగుతుంది. అదైనా భూమి కొనాలనే ఆలోచన కానీ ఇల్లు ఏదైనా రిపేర్ చేయవలసి రావడం కానీ అలాగే మీ జీవిత భాగస్వామి కొరకు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అంటే ఏదైనా మీరు మీ యొక్క భార్యకు కానీ లేదంటే మీకు భర్త కానీ ఏదో ఒక అనారోగ్య కారణం వల్ల వారికి ఏదన్నా వేరే కారణాల వల్ల ధన నష్టం చావడం లేదంటే వారి కుటుంబ సభ్యుల కొరకు కానీ మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే మీ అన్నదమ్ములకి స్నేహితులకు కూడా కొంత మీరు హెల్ప్ చేయవలసి ఉంటుంది. ఏదో ఒక రుణం నుంచి మీరు బయటపడతారు. కొంతమందికి ఏంటంటే రుణదాతల ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది. స్పాట్లోనే ఆ ధనం పే చేయవలసి ఉంటుంది. ఆ కారణం వల్ల కూడా మీరు ఏదో విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారుల ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉంది. అంటే అటు ఒక విధంగా ఆదాయం బాగుంది, కుటుంబ సభ్యుల సహకారం బాగున్నప్పటికీ కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత ఎమర్జెన్సీగా మిమ్మల్ని తొందర పెడుతుంటాడు. కొంతవరకు టెన్షన్ పెట్టడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా నిదానంగా ఆలోచించినప్పుడు అన్ని సమస్యలు వాటికి అవే పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతు మధ్య ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా మధ్యలో ఉండడం జరుగుతుంది ఈ వారంగా అటు ఇటుగా. ఈ కారణం వల్ల అటు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని సమస్యలు మీకు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మనోధైర్యంతో ఎటువంటి సమస్యలైనా మీరు ఈ వారం దాన్ని పూర్తిగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా
ఈ గోచారంలో గ్రహాలు సంచరించినప్పుడు వారి యొక్క స్వక్షేత్రంలో కానీ లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఉంటాయి. ఉదాహరణకి దశమ స్థానంలోకి రవి కుజులు వచ్చినప్పుడు దిగ్బలం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ వారంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురువు ఉచ్చస్థితిలో ఉండడం, ఈ ప్రధాన గ్రహాలు అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వ్యాపార పరంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి చాలా అనుకూలత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడి యొక్క బలం వల్ల సాధారణంగా కుజుడు జాతకంలో బలం ఉండడం వల్ల అది వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం కానీ ఉద్యోగపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తులు, ఈ యూనిఫారం వేసుకొని బాధ్యతాయుతంగా మెలిగేవారు, అలాగే డాక్టర్లు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంది. గురుబలం ఉంటే ఇంకా గురువు ధనకారకుడు కాబట్టి విశేషంగా ధనం ఎక్కువగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు, పుణ్య కార్యక్రమాలు, దేవాలయాలు, దేవస్థానాలు విపరీతమైన రద్దీతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు మొదలగు మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా విగ్రహాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు చాలా గొప్పగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు రాబోయే రోజుల్లో మంచి మనీ రొటేషన్ అయి ఆటోమేటిక్గా కొంత ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదైనా పరిహారం అంటే ఎవరైతే భూమికి సంబంధించిన విషయాల్లో ఉంటారో వాళ్ళు హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజించడం వలన వ్యక్తిగతంగా జీవితంలో పైకి రావాలనుకున్న వాళ్ళు రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందామనుకున్న వాళ్ళకి బుధుడు, సో ఈ బుధుడు మరి ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు కాబట్టి ఈ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ విఘ్నేశ్వర టెంపుల్లో కానీ వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణం చదవడం వల్ల అది కళ్యాణం కాని వారికి, వివాహం కాని వారికి జరుగుతూ ఉంటుంది. ఇక విద్యా విషయాల్లో, వ్యాపార విషయాల్లో గణపతికి బుధవారం రోజు గరికతో అర్చన చేసి అటుకులు నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు విపరీతంగా రాణించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే గురుగ్రహం ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీకు ఎవరైతే విద్య నేర్పుతారో ఆ గురువుని కానీ తల్లిదండ్రులను కానీ అది పూజించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని సత్కరించవచ్చు. వారికి ఏ ఇబ్బంది లేకుండా తీర్చగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తీర్చవచ్చు, లేనివారు వారికి కనీసం గురువారం రోజైనా వాళ్ళ అవసరాలకి ఏదో విధంగా సర్వీస్ చేయడం వల్ల, అలాగే ప్రధానంగా ఈ గురువు యొక్క సంకల్పం పొందాలంటే దక్షిణామూర్తి ఒకటి ఆలోచన. అంటే ఏదైనా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అలాగే వీళ్ళని పూజించడం వల్ల మన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం ఉంది. అంటే గోచారంలో చెప్పిన ఫలితాలు జరగాలంటే అది మీ జన్మ జాతకంలో కూడా ఆ ఫలితం ఉంటేనే గోచార ఫలితం మీకు ఇవ్వగలుగుతుంది. మీ జాతకంలో, జన్మ జాతకంలో లేని ఫలితం ఈ గోచారంలో వచ్చే గ్రహాలు మీకు ఇవ్వలేకపోతుంటాయి. అంటే ఈ గోచార ఫలితం ఏంటంటే మీ జాతకంలో ఉన్న ఫలితాలను అందించడమే, అది మంచి కానీ చెడు కానీ. సో ఇక సంపూర్ణంగా మీకు పూర్తి సమస్యలకు పరిష్కారం కావాలంటే మీ జన్మ జాతకం ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎవరైనా జ్యోతిష్కులను చూపించి తగువేదండి పరిహారం, అంటే మీకు మీరు చేసుకునే పరిహారం మాత్రమే ఈ కలియుగంలో వర్కౌట్ అవుతుంది తప్ప మీ తరపున ఇంకెవరు పరిహారం చేసినా అది 100కి 100 ఉపయోగం అయితే ఉండదు. ఏదో 5% 10% ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఏదైనా మీ యొక్క సమస్యల్ని మీరే మీ వ్యక్తిగతంగా చేసుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.